దాంట్లోనే ఇది అయిపోయిన తర్వాత ఈ యొక్క రాధగోపురం అనేటువంటిది ఈ యొక్క కార్యక్రమము చుట్టుముట్టు స్వామికి ప్రహారీ దేవా గోడలు 4 ద్వారాలు చాలా విశేషమైనటువంటిగా పెట్టబడినవి. ఇవన్నీ కూడా ఇంకా ఇది ఇంకా పూర్తి కాలేదు కనుక ఇవన్నీ కూడా ఉత్తరాయణం వచ్చిన తర్వాత జనవరి ఫిబ్రవరి మాసంలో బ్రహ్మోత్సవాల్లో ఈ యొక్క కలశాలన్నీ కూడా పెట్టేసి ఆ స్వామికి యంత్ర ప్రతిష్టలన్నీ కూడా చేసి సకల కార్యాలు తీర్చాలి అని చెప్పని స్వామిని వేడుకొని మేమంతా కూడా ఇది చేసుకుంటున్నాం కనుక ఇది చాలా విశేషమైనటువంటిది. తంగడపల్లి దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధి అయినది అని చెప్పని తెలియపరుస్తున్నాం.